కూడా ఇచ్చేవాడు కనిపించలేదే. ఎక్స్క్యూజ్ మీ, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయిందండి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యి అనుకుంటా. థ్యాంక్ గాడ్. ఈ సిటీ బస్సులతో న్యూసెన్స్ అయిపోయింది. అనుకున్న టైంకి రావు. మీరు ఇంటర్వ్యూకేనా అండి? అవును. అవునులేండి, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? గ్రాడ్యుయేటా మీరు? అవునండి. టైప్ రైటింగ్? పాస్ అయ్యానండి. వెనుకబడ్డ జాతులు? అవునండి. ప్రస్తుతం ఉద్యోగ విషయంలో వెనకబడే ఉన్నానండి. మేడం, మీరు ఇంకా ఏమైనా అడగాల్సిన ప్రశ్నలు అడగండి, సమాధానం చెప్తాను. ఐఎమ్ సో సారీ. బోర్డు కొట్టించానా? అదే లేదండి, ఎలాగో లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు అనేకమైన ప్రశ్నలు వేస్తారు. వాటన్నిటికీ మనం సావధానంగా సమాధానాలు చెప్పాలి. ఆ అనుభవం ఏదో ముందుగా మీరే ఇచ్చారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ విష్ మై బెస్ట్ ఆఫ్ లక్. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, రైట్. Sit down. Thanks, sir. Mr. Raghavrao, BSc. Yes, sir. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి 4 సంవత్సరాలైనా ఉద్యోగం రాలేదు. Yes, sir. కారణం నువ్వా, ఉద్యోగమా? మీరు. వాట్? అవును సార్, నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టు యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇచ్చింది. నాకు ప్రతి సబ్జెక్ట్లోనూ 90% అబోవ్ వచ్చినట్టు నా మార్క్స్ లిస్ట్ చెప్తోంది. నా కండక్ట్ వెరీ గుడ్ అని మా ప్రిన్సిపల్ గారు సర్టిఫికేట్ ఇచ్చారు. అవన్నీ ఉన్నాయి, కానీ అదే సార్, ఆ కానీ అనే రికమెండేషన్ నాకు లేదు. అది లేనంతకాలం నాకు ఉద్యోగం రాదు. నీకు లోక జ్ఞానం కూడా చాలా ఉంది. ఈ నిరుద్యోగం నాకు సంపాదించి పెట్టినది ఒకటే సార్. ఆల్ రైట్, యూ కెన్ గో. నాకెక్కడ కూడా ఉద్యోగం రాదని తెలిపోయింది. చాలా థ్యాంక్స్. రాఘవ, ఇంకా 1వ తారీఖు కాలేదు అత్తయ్య గారు మీకు అద్దె ఇవ్వడానికి. ఎందుకయ్యా అలా మాట్లాడతాం? 4 రోజులు ఆలస్యమైన నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా? లేదనుకోండి. పైగా 5వ పదే నేనే ఇస్తున్నాను. అవునా అత్తయ్య గారు, ఉద్యోగం రావడం ఆలస్యం, మీరు ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా మీకు ఇచ్చాను. ఏ ఉద్యోగమో ఏమిటో, ఎప్పుడు దొరుకుతాయో, అసలు దొరుకుతాయో లేదు, అంతా అయోమయం. పైగా నీకు ఉద్యోగం దొరకాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. చూడు రాఘవ, ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకురా. మల్లెపూల ఈ వేళప్పుడు చీకట్లో పెట్టుకున్న కనబడవు అత్తయ్య గారు. రంగా, అబ్బబ్బా, ఇప్పుడే వచ్చిందండి. వస్తాను బాబు. అత్తయ్య గారు ఉండని, మల్లెపూలు రేపు తీసుకుంది దాన్ని. మల్లెపూలు మళ్ళీ రేపు? అబ్బాబాబా, ఒక్క నిమిషం బయట వాళ్ళు చూసుకోలేవారు. మేకల ఆకులు నవ్వుతూ కూర్చోక అలా కేకలేస్తారెందుకు? తడుచుకున్నాం కదండి. అది కాదే రంగా, ఏమిటి? పండు ఒక్క కుంకం పువ్వు వేసి ఒక కిళ్ళి బనాయించానా? అబ్బా, నా గుండె రెపరెప 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 రెప. రెపరెపలు అంటే రెపరెపలు. ఇంకో కిళ్ళి వేసి మర్యాద పడుకో. సారీ, మీరండి? మీరా కాదండి, నా పేరు జానకి. జానకి గారు, అవును మీరు ఎన్నేళ్ళ నుంచి నిరుద్యోగులు? 2 ఏళ్ళు. మరి మీరు? నేను మీకు 2 ఏళ్ళ సీనియర్ని, అంటే 4 ఏళ్ళ నుంచి. నా పేరు రాఘవరావు. ఇంటర్వ్యూలో పిలుస్తున్నప్పుడు విన్నాను. ఇంతకీ మీకు ఆ ఉద్యోగం దొరకలేదుగా? ఎవరండి మీరు? ఉద్యోగం దొరికితే రోజు ఈ ఉద్యోగం కాలం చూసుకుంటూ ఈ బఠాలు తింటూ కూర్చోటం చెప్పండి. సారీ, బఠాలు తీసుకుంటారా? థ్యాంక్స్. ఆడదానిగా పుట్టడమే మహాపాపం అంటారు. అంతకంటే మహాపాపం నిరుద్యోగం కావడం. అంటే నాకు తెలియక అడుగుతాను, మీకు ఉద్యోగం అంత ముఖ్యమా? ఏం మీకు కాదా? అదే నాకు చాలా ముఖ్యం అనుకోండి. అంటే పురుష లక్షణం కాపాడుకోవడం కోసం కాదు, పొట్ట కాపాడుకోవడం కోసం. నాకు అదేనండి బాబు. అమ్మా నాన్న లేరు, వేలు విడిచిన మేనమామ ఇంట్లో మకా. చూడండి సుశీల్ గారు. జానకండి. ఐఎమ్ సారీ అండి. చూడండి జానక్ గారు, ఈ రోజు నుంచి మన కష్టాలు కలబోసుకుని సుఖాలు పంచుకుందాం. ఏమిటండి మీరు అనేది? అదే ఈ విషయం కాదండి, మన ఉద్యోగ విషయం. చూడండి జానక్ గారు, నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చే. మన ఇద్దరికి 2 పేపర్లు ఎందుకు చెప్పండి, ఒక పేపర్ జాయింట్ గా కొనుక్కుందాం. ఓకే. ఓకే అంటే కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి, నా జీతంలో సగం మీకు ఇవ్వాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి, మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి. ఉద్యోగం రావాలి కానీ యవదార్యానికి లేవటే ఉందిలేండి. అయితే మన నిరుద్యోగ సంఘాన్ని ఈ పూటే ఈ బఠానీలతో ప్రారంభిద్దాం. తీసుకోండి. ఈ రోజు నుంచి ఈ పార్క్, ఈ బెంచి మన నిరుద్యోగ కార్యాలయం. ఓకే, రండి కూర్చోండి. ముందు మీరు గోకుల్ సిమెంట్ లో ట్రై చేయండి. గోకుల్ సిమెంట్స్?
ఆ మేనేజర్కి ఆడ పురుగులంటేనే గిట్టదు. రియలీ? మీకు లెక్కలు చూసి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యమ్మా దొరసాని, ఊరంతా బలాదు తిరగడం పూర్తయిందా? అది కాదు ఉద్యోగం. ఉద్యోగం ఒక సాగు, ఊరి మీద పడి చేసా చేయడం సరదా. చూడమ్మా, నీకు ఉద్యోగం దొరకడం, నాకు సీమంతం జరగడం ఈ జన్మలో జరిగే పని కాదు. కానీ దొడ్డ బండి రంచి పడిన తోలు తగలడు అనే గట్టిగా. అత్తగారు, అత్తగారు, ఓ రంగమత్త. ఏమిటి రాఘవ, ముఖం ఒక దీపంలో వెళ్ళిపోతుంది? అత్తగారు, నాకు ఉద్యోగం వచ్చింది. అదే రైల్వేలో టికెట్. అంటే రైళ్లు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గేటు దగ్గర పూల రంగులా నుంచుంటావు అన్నమాట. సరే, అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి, దిష్టి తగులుతుంది, జాగ్రత్త. అదే సంగతి, పొద్దు నుంచి కుడి కింద ఒకటే అదురుడు. అందుకే కావాలి అల్లుడు, నాకు ఎడం కన్నా అదురుతోంది. నీకు కుదురుతుందా? ఈ అదురుడు సంగతి తర్వాత చూసుకుందాం. మీతో చాలా అర్జెంట్ మ్యాటర్ వచ్చింది. ఏమిటి? ఏం లేదు, ఒక 200 రూపాయలు అప్పుగా ఇప్పించారు. అప్పు అంటే అసలు శుభంగా ఉద్యోగం వచ్చింది, సంతోషంగా ఇస్తాను, సరదాగా వెళ్ళి ఖర్చు పెట్టు. ఇది సరదాగా వెళ్ళి ఖర్చు పెట్టుకోవడానికి కాదు. హలో హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వన్ గుడ్ న్యూస్. ఏమిటండి అది? నిరుద్యోగి గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి చూద్దాం. ఉద్యోగం రావటం. కరెక్ట్, ఉద్యోగం వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, ఒక ముఖ్యమైన విషయం, నాకు ఆత్మీయులు ఎవరో చెప్పండి చూద్దాం. నాకు తెలియదండి. నా వంక చూడండి, మీరు. దెన్ కమింగ్ టు ద పాయింట్, మన ఒరిజినల్ అండర్స్టాండింగ్ ప్రకారం ఎవరికి ముందు ఉద్యోగం వచ్చినా ఆదాయంలో 50-50, అంటే సగం సగం. అవునా? నాకు ఉద్యోగం వచ్చింది, అడ్వాన్స్ 200 తీసుకున్నాను. 100 మీకు, 100 నాకు. ఏమిటండి ఏదో సరదా కంటే. ఏమండి జనక్ గారు, ఇక్కడ సరదాలు పరదాలు ఏం కుదరవు. చూడండి, మాట అంటే మాటే. మాట తప్పకపోవడంలో ఆ హరిశ్చంద్రుడు గెలుస్తాడో లేదని చెప్పలేను, కానీ ఈ రాఘవరావు మాత్రం ఓడిపోడు. ఓకే, యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఇట్ ఇస్ ఎటిక్వేట్, ఇట్ ఇస్ ఎటిక్వేట్. సాయంత్రం పెందలాడారావో సరుకులు దిద్దుగారంటే వచ్చిందా రాణి గారు? రాని చెప్తాను. ఏమిటేంత ఆలస్యం? ఎవరతను? వారు ఆయన. చేతిలో ఏమిటి? 100 రూపాయలే. ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి బాధపడతావా? అత్తయ్య. అమ్మయ్యా అమ్మయ్యా, నువ్వు ఆ క్షణం నా ఇంట్లో ఉండాలి పనికిరాదు. అంగలాచే అనుకున్నాను, అప్పుడే చింతకొమ్మను కూడా పెట్టావన్నమాట. ఉండు, నీ పని చెప్తాను. ఐఎమ్ సారీ జనక్. ఇదంతా నా దురదృష్టం. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నడు బయటికి. మళ్ళీ నా ఇంటి ఛాయలకు వచ్చావంటే కాళ్ళు కొడతాను. చాలా ఊరుకోవమ్మా. అర్థమైన అనుమానాలతో ఆశ్రయించుకున్న ఆడపిల్లని దిక్కులేందని చేస్తావా? నీలాంటి సూర్యకాంతాలు వీధికొక్కడు ఉంటే చాలు, పూటకు 10 మంది ఆత్మహత్య చేసుకుంటారు. జనకల్, మీరేం బాధపడకండి. ఇలాంటి కొంపల్లో జీవోత్సవంలో బ్రతికే కంటే మీకు వేరే ఆశ్రయం దొరికే వరకు నా రూమ్లోనే ఉండండి. కలో గంజం ఇద్దరం కలిసే తాగుతాం. ప్లీజ్ రండి, సందేహించకండి. గుడ్ ఈవినింగ్ అత్తయ్య గారు. ఏమిటయ్యా రాఘవ, మరీ ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం? ఏమీ లేదు అత్తయ్య గారు. నీ పక్కనున్నదెవరు? ఆడపిల్లలా ఉంది. ఇలా వెళ్తుల్లోకి రామ్మా. అమ్మా, ఆడపిల్లే. అవునండి. అందంగా ఉంది కూడా. అవునండి. అయ్యో అయ్యో, మర్యాదస్తులు కదా అని గది అద్దెకిస్తే ఇలా అమ్మాయిలు వెంట పెట్టుకొస్తావా? అదేం పనే? అరే అత్తయ్య గారు, వారు నేను వారు. అలా నీళ్లు రావకు. నువ్వు బ్రహ్మచారి, నీకు పెళ్లి కాలేదు. ఈ అమ్మాయి మరి నీకు కాలేదు. ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అంతే. అది కాదండి, ఆయన నన్ను
నేను వెళ్ళాం నువ్వే అతను మేనత కూతురు అంటమ్మా. కరెక్ట్ అత్తయ్య గారు, వారు నాకు వేలు విడిచిన మేనత్త కూతురు. ఏమిటండి మళ్ళీ చెప్పు. కాదండి. అదే కాకపోవడం ఏంటండి, అవునండి, ఈవిడ నాకు వేలు విడిచిన మేనత్త కూతురండి. కాలు విరిగిపోయి మా మామగారు 6 నెలల క్రితం మరణించారండి. కోర్టు పనులు చూసుకుంటూ ఈవిడ కోలవల్ని ఉండిపోయింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చేసింది కదండి, తీసుకొచ్చాను. ఇలా అయితే ఎన్నాళ్ళని నీ గదిలో వండిచ్చేదానే కాదు. అదేంటి అత్తయ్య గారు? అవునయ్యా, కష్టాల్లో ఉన్న ఆడపిల్లని కోలవెన్నుల్లో వదిలేసి నువ్వు ఇక్కడ పూలరంగల్లా ఈ గదిలో కులుకుతూ కూర్చుంటావా? మేనమామ కూతురు సగం పెళ్ళాం కింద లెక్క తెలుసా? మావారు నాకు మేనమామ కొడుకు. చిన్నప్పటి నుంచి నన్ను భుజాన వేసుకు తిరిగేవారు. భుజానా? ఒళ్ళో అనుకున్నాను. సరి సరి, ఇప్పటికైనా బుద్ధి వచ్చి తీసుకొచ్చావు. ఇక వెళ్ళండి లోపలికి. అలాగే. చూడమ్మా, బావ కదా అని మరీ నెత్తికెక్కించుకో. ఈసారి నిన్ను వదిలొస్తే మా వారికి నేను చేసినట్టు అమ్మ పెట్టి రోగం కుదురుతుంది. పొద్దుపోయింది, ఇక లోపలికి వెళ్ళండి. అండి, లోపలికి వెళ్ళగానే 10 కొబ్బరికాయలు కొట్టుకోండి. త్వరగా వదిలేసింది, మీ అదృష్టం ఇవ్వాలి. రండి మేనత్త కూతురు గారు, రండి. ఆపద్ధర్మం కోసం అబద్ధం ఆడాల్సి వచ్చింది. మీరేమనుకోరు కదా? ఆవిడేం అల్లరి చేస్తుంది? అదే ఆవిడే అల్లరి చేయదండి, చెప్పాను కదా మేనత్త కూతురని. వేలు విడిచిన. రండి. ఏమండి, నాకున్నది ఒకటే మంచం, మీరు ఇష్టం తీసుకున్నా. నేను చాలా తీసుకుని బయట అనుకుంటానండి. నాకే అలవాటే. యూ డోంట్ వరీ అబౌట్ మీ. నో ఎంబ్రాస్మెంట్. రిలాక్స్. స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. లోపల కడేసుకోండి. నేను పొరపాటు లోపలికి వస్తే ప్రమాదం. యూఆర్ రైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. యూఆర్ రైట్. గుడ్ నైట్. ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి బాధపడతావా? అత్తయ్య. అమ్మయ్య అమ్మయ్య, నువ్వు క్షణం నా ఇంట్లో ఉండాలని పనికిరాదు. అంగనాచే అనుకున్నాను. అప్పుడే చింతకొమ్మలు కూడా పెట్టావన్నమాట. అమ్మాయి అమ్మాయి, లేచావా అమ్మా? మీ బావ ఇంకా నిద్ర లేవలేదా? కాస్త ముద్దు నిద్ర. మావారు అంతే, బారుడు ప్రొద్దెక్కాక లేస్తారు. లేవగానే కాఫీ చుక్క పడకపోతే కలవరపడిపోతారు. ఇవాటి నుంచి నీ కోసం పాలవాడికి పెట్టాను. పావు సేరు పాలు, స్టవ్. వెళ్ళి మీ బావకు కాఫీ పెట్టి అమ్మా. అదేమిటమ్మా, కళ్ళంతా ఎర్రగా ఉన్నాయే? రాత్రంతా నిద్రపోలేదా? లేదండి. అవునులే, కొత్త చోటు కదూ, ముందులో అలాగే ఉంటుంది, నిద్ర పట్టదు. వెళ్ళి మీ బావకు కాఫీ పెట్టి అమ్మా. మీరు కాఫీ కలుపుకొచ్చారేంటండి? నేను వెళ్ళి హోటల్ నుంచి తీసుకొచ్చేవాడు కదా. నేను చేయకపోతే మీ అత్తగారు ఊరుకునేటట్లేరు. వాళ్ళ బావ కూడా ఇలా కాఫీ చేసి ఇచ్చేవారు. తీసుకోండి. ఒక్క రాత్రిలో నా జీవితం ఎంత మారిపోయింది. అందుకే ఇంటికి వెళ్ళాలి అందమన్నారు. పొద్దుటే కట్టుకున్న భార్యలా కాఫీ అందిస్తున్నానేమిటి? చచ్చా, ఆయన మనసులో ఏమనుకుంటున్నారు? ఉద్యోగం ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వస్తుంది అనుకున్నాను, కానీ నా జీవితం ఎంత సుఖప్రదంగా ప్రారంభం అవుతుందని మాత్రం అనుకోలేదు. గడుసు వాళ్ళే చెప్పా చేయకుండా గుళ్ళో పెళ్లి చేసుకొచ్చేశారన్నమాట. మా ఆయన వరుస అంతే. తిరణాలు చూపిస్తానని మంగళగిరికి తీసుకువెళ్లి పానకాల స్వామి గుళ్ళో తాళిబొట్టు కట్టేశారు. మంచి పని చేశారు మామయ్య గారు. రాఘవ, మీ పెద్దవాళ్ళు ఉంటే మీ మొదటి రాత్రి వైభవంగా జరిపించేవాళ్ళు. ఏదో నా వల్ల నేనంత వరకు చేశాను. రాఘవ, అదిగో వేడి పాలు. వేడి గొంతు దిగితే ఒళ్ళు వేడెక్కుతుందంటారు. అక్కర్లేదు అత్తయ్య గారు, ఆల్రెడీ వేడెక్కాము. అబ్బా అమ్మాయి, మల్లెపూలు మత్తు తలకెక్కితే మనసు చల్లగా ఉంటుంది. నా మొదటి రాత్రి. చెప్తాను అత్తయ్య గారు, సిగ్గు ముంచుకో. అలాగే అలాగే అమ్మాయి, జాగ్రత్త. నేను చూసుకుంటాను. అలాగే అలాగే, వస్తాను. అమ్మాయి చూడు బాబు.
ఒళ్ళంతా ఒకటే చెమటలు, ఎందుకో తెలియటం లేదు. పండు తీసుకుంటారా? పోనీ పాలు? మీకు సిగ్గేస్తుందా? మీకు కాదు, నీకు. మీకు సిగ్గేస్తుందా అండి? సారీ అండి అనకూడదు, ఏంటో సారీ, ఒకటే కన్ఫ్యూషన్, అంత మెస్గా ఉంది. ఎందుకో ఏం చేయలేదు తోసం లేదు. ఐఎమ్ సారీ, ఒకటే చెమటలు, ఎందుకో చెమటలు తెలియదు. మీరు పాటలు వింటారా? రేడియో ఆన్ చేయమంటారు? నాకు కూడా పాటలు చాలా ఇష్టం, స్పెషల్లీ లతా మంగేష్కర్ పాటలు చాలా ఇష్టం. చక్కనైన చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం, పద్ధతులు తెలుసుకున్నట్టు కుటుంబ సంక్షేమ కేంద్రములలో అప్పుడే నియంత్రణ చెమటలు వచ్చేస్తుంటే. ఓ రంగం, ఏం చూస్తున్నా? అదే ఏం లేదు, మొదటి చెప్తా.